మంత్రోపదేశం చేసేటప్పుడు కొన్ని సంప్రదాయాలలో వస్త్రం కప్పుకొని ఉపదేశం చేస్తారు. ఎందుకని? ప్రధానంగా ఉపనయనము ఇలాంటి సందర్భాల్లో తండ్రి గారు ఆ ఉపనయనం చేసేటువంటి ఆ పిల్లవాడికి బ్రహ్మోపదేశము అని అంటారు. అంటే గాయత్రీ మంత్రం, ఆ గాయత్రీ మంత్రాన్ని చెప్పరా అని అంటారు. అప్పుడు తండ్రి గారు ఏం చేస్తారంటే ఈ పిల్లవాడికి తనకి కలిపి ఒక వస్త్రాన్ని కప్పుతాడు. అంటే ఎవ్వరూ చూడకుండా మొత్తం అంతా కూడా పైనుంచి కింద దాకా కూడా ఒక ముసుగేస్తారు. ముసుగు వేసి ఎంతకు ఆయన చెప్పేది గాయత్రీ మంత్రమే. ఆ ఓం అని అంటే ప్రత్యక్షంగా మనం గాయత్రీ మంత్రం చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రాన్ని ఈ ముసుగు వేసుకొని చెప్తాడు ఆ గాయత్రీ మంత్రాన్ని. ఎందుకు ముసుగు వేయాలి? ఎందుకు ముసుగు వేయాలంటే బయట ఉన్నటువంటి ముసుగు తొలగటానికి ముసుగు వేస్తారట. అది మన ధర్మశాస్త్రం చెప్తోంది. బయట ఉన్న ముసుగు తొలగటానికి ముసుగు వేయటం అంటే నాయన ప్రపంచానికి మనకి మధ్య ఒక తెరని ఏర్పాటు చేయటం కోసం ముసుగేస్తారట. ఇప్పుడు మొట్టమొదటి విషయానికి వస్తా. బయట ఉన్న ముసుగు తొలగిపోవటానికి, బయట ఉన్న ముసుగు ఏమిటి? అజ్ఞానము అనేటువంటి ఒక ముసుగు ఉంది. ఈ అజ్ఞానము అనేటువంటి ఈ ముసుగు తొలగిపోవటానికి నాయన ఈ రోజు నుంచి నువ్వు ఇప్పటిదాకా కూడా, ఎందుకంటే ఉపనయనం ముందు ఒక జన్మ అంటారు, ఉపనయనం తర్వాత ఇంకొక జన్మ అంటారు. అందుకే బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి ద్విజన్ములు అంటారు. అంటే 2 జన్మలు ఎత్తినవారు అంటారు. వాడు బతికొండంగానే ఎవరైనా సరే ఒకే జన్మ ఎత్తుతారు, కానీ బ్రాహ్మణ క్షత్రియాదులు 2 జన్మలు ఎత్తుతారట. అందుకని వాళ్ళని ద్విజన్ములు అని అంటారు. కాబట్టి ఇప్పటిదాకా నువ్వు ఉన్నటువంటి జన్మ వేరు, ఇప్పుడు నువ్వు రాబోయేటువంటి జన్మ వేరు. ఈ ముసుగు నీకు తొలగిపోవాలి. ఇప్పటిదాకా నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. ఇప్పుడు నీకు పరమ పవిత్రమైనటువంటి గాయత్రీ మంత్రాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను. ఈ గాయత్రీ మంత్రాన్ని నువ్వు ఎన్ని వేల సార్లు నువ్వు జపిస్తే అంతగా జీవితంలో నీకు మేలు జరుగుతుంది. నీకు, నీ ద్వారా నీ కుటుంబానికి కూడా మేలు జరుగుతుంది. అదొక్కటే కాదు, ఇప్పటిదాకా ఏదైతే అజ్ఞానపు పొర, దీనికోసం పోరాటం. యా విద్య సా విముక్తయే అంటాడు. విద్య అనే పదానికి అర్థం ఏంటంటే విముక్తి కలిగించేటువంటి దానిని విద్య అంటారు. ఇది మన పెద్దవాళ్ళు చెప్పింది. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? విద్య అంటే ఉద్యోగం కోసం చదివేటువంటి దాన్ని విద్య అంటున్నాం. కానీ మన ప్రాచీన సంప్రదాయం ఏం చెప్తోందంటే యా విద్య సా విముక్తయే, విముక్తి కలిగించాలి. మళ్ళీ విముక్తి అంటే చెప్తున్నాను, మళ్ళీ జన్మచక్రంలోకి రాకుండా ఆ పరమ భయంకరమైనటువంటి నరకం కంటే ఎక్కువైనటువంటి తల్లి గర్భంలోకి రాకుండా దాని నుంచి విముక్తి కలిగించాలి, విడుదల కలిగించాలి. ఆ విడుదల కలిగించేది విద్య. అటువంటి విద్యని ప్రతి వాళ్ళం కూడా అభ్యాసం చేయాలి. యా విద్య సా విముక్తయే. అటువంటి విద్యని నీకు నేర్పేటువంటిది, నీలో అటువంటి ప్రచోదన కలిగించేటువంటిది. ప్రచోదయాత్ అని మనం మంత్రపుష్పంలో చదువుతాం. ఆ రకంగా మనకి ప్రేరేపణ కలిగించేటువంటిది అమ్మవారి యొక్క లేకపోతే అయ్యవారి యొక్క మంత్రం, ఆ గాయత్రీ మంత్రం. ఆ గాయత్రీ మంత్రాన్ని, ఆ సూర్య సంబంధమైనటువంటి ఆ గాయత్రీ మంత్రాన్ని చక్కగా నిష్ఠగా చదువు నాయన. చదివితే ఈ బయటగా నీకు మధ్య ఉన్నటువంటి తెర ఏదైతే ఉన్నదో, ఈ తెర అంటే బయటకి అజ్ఞానానికి తెర పడిపోతుంది, లోపల తెర తెరుచుకుంటుంది. అంటే జ్ఞానం అనేటువంటి వెలుగు నీలోకి ప్రవేశిస్తుంది అని చెప్పడానికి, బయట ఉన్న ముసుగు తొలగిపోవటానికి అసలైంది ఏది కప్పుకోవాలో అది మనం రక్షించేది, అది మనం రక్షిస్తుంది. కాబట్టి అందుకని ముసుగు వేసుకొని మంత్రోపదేశం చేస్తారు.